హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఖర్జూరంతో డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఫుల్ కప్ ఖర్జూరం తీసుకున్నానండి. ఖర్జూరం కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఒక కప్పు గుమ్మడి గింజలు. ఫ్రెండ్స్, ఒక కప్పు సన్ఫ్లవర్ విత్తనాలు, కొంచెం గసగసాలు. ఫ్రెండ్స్, ఒక హాఫ్ కప్పు కిస్మిస్, ఒక ఫుల్ కప్పు జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఫుల్ కప్ బాదం ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కల కింద 4 టేబుల్ స్పూన్ నెయ్యి. ఫ్రెండ్స్, కొంచెం నువ్వులు. ఫ్రెండ్స్, నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ముందుగా కళాయి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, పెనం కొంచెం బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనము నెయ్యి పోసుకోవాలండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి బాగా మరగాలి. నెయ్యి కనీసం 5 నిమిషాలన్నా మరగాలి. ఫ్రెండ్స్, తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. హెల్త్కి చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, పిల్లలకి మార్నింగ్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు బాదం పిక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గుమ్మడి పిక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా వేపుకోవాలి, అలాని మాడిపోకూడదు. నెక్స్ట్ సన్ఫ్లవర్ విత్తనాలు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు అవిసె గింజలు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూనే ఉండాలండి. అవిసె గింజలు కొంచెం ఏగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అవిసె గింజలు కొంచెం ఎక్కువసేపు పడుతుందండి వేగడానికి. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి, మాడిపోకూడదు. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. మంట ఇప్పుడు చిన్న మంట మీదే వేగించుకోవాలండి. ఇవి బాగా ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ తెలుస్తుంది. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నారు, కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి. మేము మా ఇంట్లో కొంచెం నెయ్యి తక్కువ తీసుకుంటాం, అందుకని. ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నానండి. కిస్మిస్ కూడా బాగా వేపుకోవాలి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనకి అన్నీ దొరకవు, ఇంట్లోనే అన్నీ దొరకవు కాబట్టి నేనైతే ఉన్న వాటితోటే చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నువ్వులు వేసానండి. నువ్వులు బాగా వేపుకోవాలి. నేను నువ్వు పొడి కూడా తయారు చేస్తాను. ఫ్రెండ్స్, అది కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, చిన్నపిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇవ్వచ్చు, లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ కింద కూడా పెట్టవచ్చు. ఫ్రెండ్స్, చాలా మంచిది హెల్త్కి, ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు గసగసాలు వేస్తున్నాను. ఫ్రెండ్స్, గసగసాలు ఒక స్పూన్ తీసుకున్నాను. గసగసాలు కూడా బాగా వేపుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, బాగా ఏగనివ్వాలి. కొంచెం ద్వారగా వేపుకోవాలి. వేపుకుని అన్ని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, అవిసె గింజలు కొంచెం మనకి వేగినట్టు తెలుస్తాయండి. తెలియగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఖర్జూరంతో మనం అది స్మాష్ చేసుకోవాలి. మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, అదే పాన్ మన స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని ఆ పానంలో వేసుకోవాలి. వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బాగా నెయ్యి మరగాలి. మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. ఖర్జూర ముక్కలు బాగా వేపుకోవాలండి. ఎంత బాగా వేగితేనే అంత టేస్ట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఖర్జూరం ఎక్కడన్నా దొరుకుతుంది. ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా రకరకాల సీడ్స్ ఉంటాయి, అవన్నీ వేసుకోవచ్చు. మేమైతే మా ఇంట్లో ఏమున్నాయో అయ్యే వేసాము. కొంచెం బాగా ఆగనివ్వాలి. ఫ్రెండ్స్, కొంచెం దగ్గర పడుతున్నట్టు మనకు తెలుస్తుంది.
బాగా ఫ్రై చేస్తే మనకి ఖర్జూరం సింక్ అవుతున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి మనకి గరిటకి అంటుకుంటుంది కదా. ఇప్పుడు ఆ ఖర్జూరంలోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ కొంచెం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు. మనం కొట్టు మీద కొనుక్కోవాలంటే బోల్డ్ రేట్ ఫ్రెండ్స్, మనం అందుకే ఇంట్లో తయారు చేసుకుంటున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత దించేసుకోవాలి. కొంచెం ఆ ఖర్జూరం అదంతా బాగా కలాలి ఫ్రెండ్స్. స్పూన్ పెట్టి బాగా కలుపుకోండి. అది ఉండవుతుందో లేదో మనకు తెలుస్తుంది. ఉండ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలి ఫ్రెండ్స్. హెల్త్ కూడా చాలా మంచిదండి. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి దగ్గర పడింది. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని దించేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. 5 నిమిషాలు చల్లారు ఫ్రెండ్స్, మరీ ఎక్కువ చల్లారకూడదు. వేడివేడిగా ఉంటప్పుడే లడ్డు చుట్టుకోవాలి, లేకపోతే తర్వాత చుట్టుకోవడం అవదు ఫ్రెండ్స్, విడిపోతుంది. ఇప్పుడు అది 5 నిమిషాలు అయింది. అది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లడ్డు అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. చల్లారిపోతే లడ్డూలు రావండి. చిన్న చేతికి నెయ్యి రాసుకొని చుట్టుకోండి. హెల్త్కి చాలా మంచిదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చాయి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి ఫ్రెండ్స్. చూడండి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా డైట్ ఫ్రూట్ లడ్డు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.